ములుగు జిల్లా మంగపేట మండలం చుంచుపల్లి వద్ద గోదావరి నదీ తీరం దాటిన పెద్దపులి వాగొడ్డుగూడెం రాళ్లగుంపు మల్లూరు తిమ్మాపూర్ మీదుగా తాడవాయి మండలం బీరేలి అడవుల్లో నుండి కొత్తగూడ అడవుల్లోకి ప్రవేశించినట్లుగా జిల్లా అటవీశాఖ అధికారి కిషన్ జాదవ్ తెలిపారు. గత 2 రోజులుగా మంగపేట అటవీశాఖ అధికారులు పులి అడుగు జాడలను సేకరిస్తూ ఏ దిశగా పులి సంచారం జరుగుతుందో జిల్లా అటవీశాఖ అధికారికి సమాచారం అందిస్తూ విధులలో నిమగ్నమైన అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు ములుగు జిల్లా అటవీ ప్రాంతం నుండి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ అడవుల్లోకి ప్రవేశించినట్లుగా ధృవీకరించారు. ఒక పెద్ద పులి నిన్న మార్నింగ్ నుంచి ఆలుబాకా సైడ్ నుంచి వచ్చింది మన దగ్గర. మొత్తం గోదావరి రివర్ బెడ్ క్రాస్ అయిన తర్వాత చుంచుపల్లి పుదడిపల్లి నుంచి లోపల ఫారెస్ట్ కి వెళ్ళింది. ఈ టైగర్ తో ఈ పులితో ఎవరికి హాని లేదు, ఎవరికి ఇష్యూస్ లేదు, భయపడడానికి అవకాశం లేదు. ఆ పులి ఆయన పని చేస్తుంది అండ్ ఆయన రోడ్ మీద వెళ్తుంది. హ్యూమన్ సైడ్ నుంచి ఏ డిస్టర్బెన్స్ కాకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఆయనతో మనకి కూడా ఏం ఇష్యూస్ లేదు. సో ఇప్పుడు ఎక్కడ వరకు అంటే అది ఎట్లా వచ్చింది, ఎట్లా వెళ్ళిపోయింది? నా అది ఆలుబాకా సైడ్ నుంచి వచ్చింది. ఇప్పుడు మంగాపేట్ ఫారెస్ట్ నుంచి, పుదడిపల్లి ఫారెస్ట్ నుంచి లోపల వెళ్ళిన తర్వాత కొత్తగూడెం సైడ్లో వెళ్ళింది. అక్కడ కిన్నెర్స్ అని వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది, అక్కడ వెళ్ళింది. అక్కడ వరకు ట్రాక్ చేయడం జరిగింది. ఇవాళ కూడా ఒక 6 టీమ్స్ ట్రాక్ చేస్తున్నారు ఇవన్నీ మూవ్మెంట్. దాదాపు ఒక 40-45 మెంబర్స్ ఉన్నారు ట్రాక్ చేయడానికి. ఎనీ అప్డేట్స్ వస్తే చెప్తా. ప్రజల నుంచి కూడా సహాయం కావాలి. ప్రజల నుంచి కూడా ఆ టైగర్కి ఏం డిస్టర్బెన్స్ కాకుండా చూడాలి. రైట్.